ఇది తగ్గేదేలే పుష్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు మరొక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చినాం. అదేంటిదంటే మనం ఎప్పుడన్నా వంట చేసేటప్పుడు ఆయిల్ పోసినాక ఫుల్ గరం అయిన తర్వాత నీళ్ళు పడ్డాయి అనుకో ఫైర్ అవుతుంది. ఆ ఫైర్ అదే కంటెంట్, ఇవాళ అదే టాపిక్. ఆ కంటెంట్ని టాపిక్గా తీసుకొని మన దగ్గర ఉన్న 2 లీటర్స్ నూనెలో ఎక్కువ మొత్తంలో వాటర్ పోయబోతున్నాం. గరం ఫుల్ బాయిల్, పొగలు వచ్చేదాకా బాయిల్ చేసేసి దాంట్లో నీళ్ళు పోసేద్దాం. ఆ నీళ్ళు పోసిన తర్వాత ఎంత ఫైర్ అవుతుంది, మరి ఫైర్ అవుతుందా కాదా, లేకపోతే ఆ నూనెలనే నీళ్ళు పడి చల్లగా అయిపోతుందా చూద్దాం. వీడియో ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మీకు నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఇక్కడ ఒక లైక్ ఉంటుంది, లైక్ కొట్టుర్రి. పక్కకు సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడుర్రి, ఎండ్ వరకు చూడండి. చూస్తేనే ఫైర్ అవుతుందా కాదా, ఏమవుతుంది, ఆడిపోతుంది తెలుస్తుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. గుడ్డి పెట్టినాం. ఫైర్ చేసిన తర్వాత దాని మీద కంచుడు పెట్టుకొని గరం చేద్దాం. ఆయిల్ పెట్టున్నా అలా వీడికి భయమే ఎక్క, మా వాడికి ఫైర్ ఏర్పడతలేదు, కాకపోతే అయింది. ఆయిల్ పోసేస్తున్నా. నూనెల నుంచి మొత్తం పొగలు బయటకు వస్తున్నాయి. వేడి బాగా అయిపోయింది నూనె. ఇది అయిపోయిన తర్వాత ఫుల్గా మొత్తం ఇంకా ఫుల్ పొగలు వెళ్ళిన తర్వాత దీన్ని పట్కర తెచ్చిన పట్కర బట్టి గిడ పెట్టుకుందాం మొద్దు మీద. మళ్ళీ సిలిండర్ ఇట్లా ఉంటే సిలిండర్ ఖరాబ్ అవుతుంది. సిలిండర్ మీద పెట్టుకొని ఇదే ట్రై చేద్దాం ప్రయోగం. ఒకవేళ ఈయనే పోసినాం అనుకో మళ్ళీ సిలిండర్ ఉంది కాబట్టి ఏదైనా ప్రాబ్లం కావచ్చు. అందుకోసం పట్కర బట్టి ఆ ముద్దు మీద పెట్టి ఆ తర్వాత మనం ప్రయోగం చేసేద్దాం. సో పదండి మొదలు పెడదాం. స్కిప్ చేయకుండా చూడండి వీడియో. అరే చెప్పు. ఇది అయిపోయింది, ఫుల్గా పొగలు వెళ్తుంది ఆల్రెడీ గరం. దీన్ని వేసుకపోయాడు పెడతా, పెట్టిన తర్వాత నీళ్ళు పోతా. స్కిప్ చేయకుండా ఎవడు ఫైర్. ఫస్ట్ దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ అయిపోయింది. మీరు మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా వహించుర్రి. ఇగో పొగలు చూరుర్రి. ఓకే, సో ఇప్పుడు వాటర్ పోసేస్తుండు. రెడీ రెడీ. ఫైర్ రాలేదు, ఓన్లీ పొగ వచ్చింది. చెప్పు ఒకసారి చూపేయు. ఇగో అంతా ఇగో ఇదేంటిది ఆయిల్ నీళ్ళు రెండు కలిపి పెట్టబడ్డా చూడు. ఇది ఇంకా హీట్ ఉంది. ఇగో ఆయిల్ ఇంత మందం పోసినాం, మొత్తం పోయింది, ఓన్లీ గిదే మిగిలింది. ఇంతకుముందు మనకు ఫైర్ రాలేదు, కాకపోతే ఏదో స్మోక్ లెక్క వచ్చింది. ఇంకోసారి ఈ కొద్దిగా 1/2 లీటర్ అవుతుంది కావచ్చు. దీన్ని మళ్ళీ హీట్ చేస్తా. హీట్ చేసి ఈసారి బాగా నీళ్ళైనా అనుకుంటా నాకు తెలిసి. మళ్ళీ కొన్ని వద్దాం, ఫైర్ ట్రై చేద్దాం. ఇటారా చలి.
రెడీ టు వాచ్ వాట్స్ హ్యాపెన్ నెక్స్ట్. కొన్ని ఇట్లా టెస్ట్ చేసుకుందాం. బుడ్డి బంద్ చేయవా? బుడ్డి బంద్ చేయి. దానికే మేము నీళ్ళు వేయక ముందు ఫైర్ అయింది. బుడ్డి బంద్ చేయి. బంద్ చేస్తారని వేదాది వీడియోస్. ఇప్పుడు చెప్పు. దానికే ఫైర్ అయింది. నీళ్ళు పోతాం దూరం ఉండి. రెడీ 1 2 3. Now. ఇంకా కాలుతుంది. ఇది కూడా ఎట్లా ఫైర్ అయిందో. ఇంతకుముందు యాక్చువల్లీ మనకి ఇట్లా కావాలి ఫైర్. మనం ఎక్కువ గరం చేసినామో మరి ఎక్కువ నీళ్ళు పోసినామో దేని ప్రాబ్లమో తెలియదు కానీ గరం అంతా పోయింది. ఇంతకుముందు అంతా అదేంటి పొగ వచ్చింది, అంత ఫైర్ రాలేదు. సెకండ్ టైం అయితే సూపర్. ఇది తగ్గేదేలే పుష్ప. మీ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం తగ్గేదేలే. చూసిరుగా వీడియో ఎంత మంచిగా వచ్చిందో. మీరు కూడా ఏదైనా వంట చేసేటప్పుడు అందులో నీళ్లు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఉంటే మాత్రం ఇట్లాంటి ఫైర్లు అయితే మేము పెద్ద ట్రై చేసినాం. మీకు నచ్చితే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే. ఒకవేళ నచ్చకపోతే మాత్రం ఇట్లా పక్కకు డిస్లైక్ ఉంటుంది, డిస్లైక్ కొట్టకోరి కాకపోతే కొట్టేసేయరి. ఇంకొక ముఖ్య గమనిక ఏంటంటే అప్పలు కాలంగా జాగ్రత్త. ఏడైనా ఆయిల్ దగ్గర గరం చేసే దగ్గర జాగ్రత్త. ఇది మా వీడియో నుంచి మెసేజ్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో బాయ్. మరో నెక్స్ట్ వీడియో సరికొత్తది, ఎంటర్టైన్మెంట్ది, ఇంకా మంచిది మీ ముందుకు వస్తాం వీడియో తీసుకొని. బాయ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సపోర్ట్ చేయండి. బాయ్ చెప్పరా. బాయ్.